లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం భక్తులారా, 2026 ఉగాది పంచాంగం ప్రకారం మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం మీద 2026 సంవత్సరం మకర రాశి వారికి శ్రమతో కూడిన కానీ ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా కనిపిస్తోంది. కష్టపడిన వారికి మంచి ఫలితాలు రావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఓర్పు మరియు సహనం చాలా అవసరం. ఆర్థిక ఫలితాలు. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. ఆదాయం సాధారణంగా ఉన్నా కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. అయితే సంవత్సరం మధ్యకాలం తర్వాత ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగం చేసే వారికి ఈ సంవత్సరం పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ మీ కష్టానికి గుర్తింపు కూడా లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి మొదట్లో కొంత మందగమనం ఉన్నా తర్వాత లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం. కుటుంబ విషయాల్లో కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కానీ కుటుంబ సభ్యుల సహకారంతో అవి త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఓర్పు చాలా అవసరం. అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి సంవత్సరం చివర్లో వివాహ యోగం కనిపించవచ్చు. దంపతుల మధ్య అనుబంధం క్రమంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అలసట లేదా నడుము, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం మంచిది. విద్య. విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ సూచనలు కనిపిస్తున్నాయి. పరిహారాలు. మకర రాశి వారు కొన్ని పరిహారాలు చేస్తే మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. శనివారం రోజు లార్డ్ శని ఆరాధన చేయడం మంచిది. అలాగే లార్డ్ హనుమాన్ ఆలయం దర్శనం చేయడం శుభప్రదం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. అదృష్ట సూచనలు. అదృష్ట సంఖ్యలు 4, 8, 9. అదృష్ట రంగులు నీలం, నలుపు. మంచి నెలలు జూలై, అక్టోబర్, జనవరి.